హలో ఇయర్స్ ఐఎమ్ వెంకట్ గడ్డం స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్. సో ఈరోజు మనకి నిఫ్టీ నిన్న ఏదైతే వీక్లీ సెంటిమెంట్ నెగిటివ్గా ఉందనుకున్నామో అదే సెంటిమెంట్ అయితే కంటిన్యూ అయ్యింది. నిన్న ఆల్మోస్ట్ ఆల్ 24,470 ఆర్ 480 లెవెల్ని చూసాం నిఫ్టీ. సో 24,500 మనకు ఒక మేజర్ హడ్డిల్ యాజ్ పర్ ఫిబొనాకీ రీట్రేస్మెంట్ ఆఫ్ ద లాస్ట్ స్వింగ్. సో లాస్ట్ స్వింగ్ 25,000 నుంచి 23,900, సో అరౌండ్ 1,200 పాయింట్స్. సో దీంట్లో మనకి 50% రీట్రేస్మెంట్ పూర్తిగా టచ్ అయినప్పటికీ దరిదాపుల్లో ఒక బిగ్ రౌండ్ నెంబర్ 24,500 నిన్న దరిదాపుల్లోకి పోయింది. ఈరోజు కాంట్రిబ్యూషన్ కూడా చూస్తే ఇది వీక్లీ కాంట్రిబ్యూషన్. సో ఫస్ట్ డైలీ కాంట్రిబ్యూషన్ చూద్దాం. డైలీలో మనకి ఒక్క రిలయన్స్ నామినల్గానే ఉంది, మిగతా ఏవి కూడా హెవీ వెయిట్స్ పాజిటివ్ సైడ్ లేవు. ఇక్కడ చాలా హెవీ వెయిట్స్ నెగిటివ్ సైడ్ ఉన్నాయి. ఇందులో మేజర్ డ్యామేజ్ ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో అవుట్ ఆఫ్ 208 పాయింట్స్ నెగిటివ్లో హాఫ్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ పాయింట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి జరిగింది. అరౌండ్ 95 పాయింట్స్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచే. అవుట్ ఆఫ్ 208 పాయింట్స్ నెగిటివ్లో 95 పాయింట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి. అదేవిధంగా ఎస్బీఐ, ఐటీసీ, ఐసిఐసిఐ బ్యాంక్, కోటాక్ బ్యాంక్. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఒక 4 హెవీ వెయిట్స్ మనకి హ్యూజ్గా ఫాల్ రావడం చూసాం. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేజర్ నెగిటివ్ సైడ్ కాంట్రిబ్యూటర్. సో స్టిల్ వీక్లీ సెంటిమెంట్ ఇంకా నెగిటివే ఉంది. సో నిన్నటి మీద కొంత బెటర్ అయినప్పటికీ బట్ పాయింట్స్ వైజ్ కొంత నెగిటివ్గానే ఉంది. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ వీక్ కూడా మేజర్ కాంట్రిబ్యూషన్. ఈరోజు ఫాల్ అండ్ నిన్నటి ఫాల్ రెండు కలుపుకుంటే మనకి 228 పాయింట్స్. సో మండే అండ్ ట్యూస్డే రెండు కలిపితే మనకి నిఫ్టీ ఫాల్ అందులో ఆల్మోస్ట్ 80 పాయింట్స్ ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఉంది అండ్ అరౌండ్ 24 పాయింట్స్ ఎస్బీఐ నుంచి. సో అరౌండ్ 18 పాయింట్స్ రిలయన్స్. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, రిలయన్స్ మూడు కూడా మనకి ఈ వీక్లో మేజర్ కాంట్రిబ్యూషన్ అని చెప్పొచ్చు నెగిటివ్ సైడ్. సో ఒకసారి ఇండిసెస్ చూద్దాం. సో ఇక్కడ ట్రేడర్ వ్యూలో మనకి ఈరోజు వచ్చిన హై లో 24,560 and 24,116. సో టోటల్ రేంజ్ 243 పాయింట్స్. సో ఇక్కడ మనకి ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్లో చూస్తే నిన్నటి హై 24,473, నిన్నటి లో 24,212. సో చాలా రోజులు చెప్పుకుంటున్నాం మనం 24,200 మేజర్ సపోర్ట్. సో ఇవాళ సపోర్ట్ బ్రేక్ అయింది. బ్రేక్ అవటమే కాదు రికవరీ కూడా అవ్వలేదు. సో దానికి బిలోనే మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇక్కడ 100%, 0 to 100% మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది నిన్నటి రేంజ్. సో 24,472 అండ్ 24,212. సో మనకి ఈరోజు వచ్చిన హై 24,360. సో 24,360 అంటే జస్ట్ 50% మార్కుని టచ్ చేసింది. 61.8ని కూడా టచ్ చేయలేదు. సో తర్వాత 38.2. జనరల్గా మనకి ఈ రెండు కీ లెవెల్స్ అవుతాయి, 61.8 అండ్ 38.2. సో 24,373 అండ్ 24,312. సో ఈ రెండు కూడా మనకి మేజర్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఈరోజు ట్రేడింగ్కి. సో ఎప్పుడైతే 311 బ్రేక్ అయ్యిందో మనకి డౌన్ సైడ్ ఆల్ ద వే ఇక్కడ వరకు కూడా మనకి రావటం చూసాం 24,116. సో 24,116 ఈజ్ నియర్లీ దిస్ లెవెల్, -38.2. ఎస్టర్డే లెవెల్స్ నుంచి చూస్తే మనకి 0% బ్రేక్ అయితే -23.6, తర్వాత -38.2. సో మేజర్లీ ఈరోజు మనకి 61.8 ఇంట్రాడేలో టచ్ అవ్వలేదు అండ్ 38.2 డౌన్ సైడ్ బ్రేక్ అయ్యింది. అదేవిధంగా ఇక్కడ మనకి ఒక రెండు లెవెల్స్ ఉన్నాయి. అందులో 61.8 వీక్లీ 61.8. సో వీక్లీ 61.8 24,219. సో నిన్న కూడా అదే లెవెల్లో మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. ఈరోజు ఈ లెవెల్ డెసిసివ్లీ బ్రేక్ అయింది. సో బ్రేక్ అయిన తర్వాత క్లియర్గా మనకి 156 అనే ఈ లెవెల్ని అయితే క్లియర్ చేయటం చూసాం. 24,157. సో 24,157 ఒక ఇంపార్టెంట్ లెవెల్. సో ఇవాళ క్లోజింగ్ కూడా మనకి 24,139. సో 24,139 మనకి ఇక్కడ ఉన్న 50% లెవెల్ బిలోనే క్లోజ్ అయింది. అండ్ రేపు ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ 24,094. సో 24,094 ఆర్ 95, 38.2.
సో వీక్లీ 38.2 కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఒక హాఫ్ అన్ అవర్ క్యాండిల్ కానీ దీనికి బిలో క్లోజ్ అయితే 24,094. సో ఇక్కడ నుంచి మనకి ఇంకొక 100 పాయింట్స్ కూడా ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మొన్న వచ్చిన లో ఏదైతే ఉంది అరౌండ్ 23,900 దాన్ని మళ్ళీ రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో either 24,000 ఆర్ 23,900 ఒక కీ లెవెల్. అదేవిధంగా మంత్లీలో కూడా మనకి 38.2 ఇది నిన్న టచ్ అయింది, నిన్న దీనికి బిలోనే మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇవాళ 24,230 లెవెల్కి బిలోనే క్లోజ్ అయింది, విచ్ ఈజ్ 23.6% ఆఫ్ మంత్లీ లెవెల్. సో దీని కింద క్లోజ్ అయింది కాబట్టి మోస్ట్ ప్రాబబులీ ఈ లెవెల్ 23,993 విచ్ ఈజ్ నియర్ టు 24,000. అండ్ ఇక్కడ మనకి ఏదైతే 24,017 కనిపిస్తుందో ఇది, బట్ ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. సో 24,094 బ్రేక్ అయితే మాత్రం 24,000. సో ఈ రెండు కూడా కీ లెవెల్సే రేపు మనకి యాజ్ పర్ వీక్లీ డేటా అండ్ మంత్లీ డేటా. సో వీక్లీ డేటా 24,094, అదేవిధంగా మంత్లీ డేటా ప్రకారం 23,992. అంటే రౌండ్ ఫిగర్స్ చూస్తే మనకి 24,100 అండ్ 24,000 రెండు కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ కిందనే మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇంట్రాడేలో మనకి 61.8, 38.2 ఎలా ఇంపార్టెంటో వీక్లీ మంత్లీలో కూడా అవే ఇంపార్టెంట్. సో ఈరోజు నిన్న మంత్లీలో 38.2 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 50% వరకు నిన్న రీచ్ అయింది 24,496. సో నిన్న హై 24,473. సో 473 అంటే దగ్గర 50% వరకు వెళ్ళి మార్కెట్ ఈరోజు కొంత రివర్స్ అయింది. ఇదే మనం లాస్ట్ 2 days నుంచి చెప్పుకుంటుంది కూడా. సో మార్కెట్ ఒక రీట్రేస్మెంట్ అయ్యి అక్కడ నుండి ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 24,496, దాని తర్వాత 24,377, తర్వాత 24,230, ఇప్పుడు 23,992. సో నియర్ బై 24,000. సో ఇక 24,000 మేజర్ లెవెల్ అవ్వచ్చు. సో రేపది కీ లెవెల్ అవుతుంది. ఇక జోన్స్ పరంగా చూస్తే మనకి సో 24,505 to 24,476 ఇది ఒక జోన్ అనుకో, మరి జోన్ టచ్ చేయలేదు ఇంట్రాడేలో. అదేవిధంగా 340 to 345 ఇది ఒక జోన్. సో ఈ జోన్ మనకి ఎప్పుడైతే 342 బిలో క్లోజ్ అయిందో మార్కెట్ ఆల్ ద వే ఇక్కడ -1 జోన్ కూడా బ్రేక్ చేసింది. ఇక సపోర్ట్ రెసిస్టెన్స్ సో 24,505, 24,475 వాళ్ళు అక్కడ వరకు రాలేదు. అండ్ 24,215, 24,182 ఇది ఒక సపోర్ట్. సో మార్కెట్ ఎప్పుడైతే ఈ సపోర్ట్ బ్రేక్ చేసిందో మనకి ఈ లెవెల్ వరకు కూడా రావటం చూసాం, 24,120 లెవెల్. సో ఇవాళ లో కూడా 24,116. సో మనకి ఎప్పుడైతే ఈ సపోర్ట్ ఇది బ్రేక్ అయింది ఇంట్రాడే మనకి 24,120 లెవెల్. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుండి మనకు ఒక 60 పాయింట్స్ వరకు కూడా ఫాల్ వచ్చిందని చెప్పచ్చు. సో ఇక వీక్లీలో మనకి ఈరోజు ఈ లెవెల్ బ్రేక్ చేసినట్లు దీని లెవెల్ బిలోనే క్లోజ్ అయింది. సో 24,157 వీక్లీ సిపిఆర్. సో ఈరోజు 24,139 వీక్లీ సిపిఆర్కి బిలోనే క్లోజ్ అయింది. సో ఇక్కడ ఈ జోన్లో ఒక రేపు వచ్చే ఛాన్స్ ఉంది. సో 24,034 to 23,901. సో రేపు ఈ జోన్లో సపోర్ట్ తీసుకుంటుందా లేదా ఈ జోన్ బ్రేక్ అవుతుందా అనేది రేపు చూడాలి. సో 24,034 ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్. సో ఇక్కడ మనకి పివట్ పాయింట్స్ పరంగా చూసినా లేదు అంటే ఇక్కడ 38.2 ఇది. సో ఈ రెండు కూడా మనకి 24,034 అదేవిధంగా 24,094. సో ఈ రెండు లెవెల్స్ కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ యాజ్ పర్ వీక్లీ డేటా. అదేవిధంగా మంత్లీ డేటాలో మనకి ఈరోజు ఈ లెవెల్ బ్రేక్ అయింది, ఈ లెవెల్ బ్రేక్ అయింది. నెక్స్ట్ సపోర్ట్స్ ఈ రెండు అయ్యే ఛాన్స్ ఉంది 24,025 to 24,073. సో చాలా డేటాస్ ఇండికేట్ చేస్తున్నాయి ఇన్ బిట్వీన్ 24,000 to 24,100. సో వీక్లీ డేటా మంత్లీ డేటా అన్నీ కూడా మనకి ఇదే ఇండికేట్ చేస్తున్నాయి. సో 24,000 to 24,100 ఒక సపోర్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ డెసిసివ్లీ కానీ 24,000 బ్రేక్ అయితే మాత్రం కొంత వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ అలా ఒక 4 సపోర్ట్స్ మనకి ఈ రెండు లెవెల్స్ మధ్యలో కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఒక లెవెల్ ఉంది 24,094, అదేవిధంగా ఇక్కడ ఒక లెవెల్ ఉంది 24,017, అండ్ ఇక్కడ 24,034, 24,026, 24,078. సో ఇక మేజర్ లెవెల్స్ మనం మంత్లీ ఒక్కటే చూస్తే మనకి సో మంత్లీలో కూడా 23,992,
అదేవిధంగా 24,073, 24,025. సో ఇవి మేజర్ లెవెల్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 24,025, 24,074 అండ్ 23,992. సో మనకి 24,000 నుంచి 24,100 మధ్యలో చాలా సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. సో మొన్న వచ్చిన సపోర్ట్ కూడా మనకి లాస్ట్ మండే, ఈ వీక్ మండే కాకుండా లాస్ట్ వీక్ మండే మనకి 23,900 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. అదే ఈలో 23,893. సో మార్కెట్ ఇంకొకసారి 24,000 రీటెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి డబుల్ బాటమ్ క్రియేట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్తుందా లేదా ఈ జోన్ బ్రేక్ అవుతుందా? 24,025 మార్క్ బిలో క్లోజ్ అయితే మాత్రం మంత్లీలో ఈ జోన్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా 23,900 అంటే ఈ వీక్లో జోన్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది నిఫ్టీ గురించి. ఇక కొత్త కాన్సెప్ట్ మనం F&O కూడా యాడ్ చేసాం. సో ప్రస్తుతానికి ఓన్లీ స్టాక్ ఫ్యూచర్స్ అండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ ఇండెక్స్ ఫ్యూచర్స్ అండ్ స్టాక్ ఫ్యూచర్స్, సో స్టాక్ ఫ్యూచర్స్ కూడా మనం అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇండెక్స్ ఫ్యూచర్స్ చూద్దాం. నిఫ్టీ ఆగస్ట్ ఫ్యూచర్. సో ఇవాళ 265 పాయింట్స్ రేంజ్ ఫామ్ అయింది. సో ఇవాళ వచ్చిన హై 24,390, లో 24,125. సో ఒకసారి ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ చూద్దాం. సో 24,431 మనకి 61.8 ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా 24,370, సో 24,431, 24,370 ఈ రెండిట్లో మనకి ఫస్ట్ ఎటువైపు బ్రేక్అవుట్ వస్తుందో గమనించుకోవాలి. సో ఇక్కడ 24,390 ఇవాళ వచ్చిన హై. సో అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయ్యింది. సో ఇక్కడ ఇవాళ 24,125. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇక్కడ నుండి ఈ లెవెల్స్ అన్నీ కూడా క్లియర్ అయినట్టు కనిపిస్తుంది. సో 24,333, 272, 211, 173 అండ్ 143 ఈ లెవెల్స్ అన్నీ కూడా మనకి సో -50% లెవెల్ కూడా క్లియర్ అయినట్లు కనిపిస్తుంది. సో వీక్లీకి వచ్చేటప్పటికి మనకి 24,156 అండ్ 24,306 ఈ రెండు కూడా ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఇవాళ ఎగ్జాక్ట్గా మనకి 24,158 దగ్గర క్లోజ్ అయింది. సో 24,158, సో 38.2. సో వీక్లీలో మనకి 38.2 పైనే క్లోజ్ అయింది. సో ఇది రేపు ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ ఫ్యూచర్లో అదే ఇండికేట్ చేస్తుంది, స్పాట్లో కూడా అదే ఇండికేట్ చేస్తుంది. సో ఫ్యూచర్లో వీక్లీ 38.2, 24,156 ఇండికేట్ చేస్తే మనం చూసిన స్పాట్లో 24,095 ఇవాళ క్లోజ్ అయింది 24,139. సో బోత్ స్పాట్ అండ్ ఫ్యూచర్ రెండు కూడా వీక్లీ 38.2 దగ్గర ఇంకా మార్కెట్ హోల్డ్ అయ్యి ఉంది. సో రెండు బ్రేక్ అవ్వాలి. యాక్చువల్గా మనకి ఒక మొమెంటం రావాలంటే బోత్ స్పాట్ అండ్ ఫ్యూచర్ రెండు కూడా బ్రేక్ అవ్వాలి. సో రేపు ఇది కీ లెవెల్ అయ్యే ఛాన్స్ 24,095. సో 24,095కి బిలో ఒక హాఫ్ అన్ అవర్ క్లోజ్ అయితేనే మనకి ఇంకొక 100 పాయింట్స్ వరకు కూడా 24,000 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫ్యూచర్స్ మనకి క్లియర్గా ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాయి. ఇవాళ వీక్లీ 38.2 అబవ్ 24,158 దగ్గరే క్లోజ్ అయింది. సో రేపు 38.2కి బిలో కానీ ట్రేడ్ అవుతుంటే మాత్రం ఇక్కడ కూడా కొంత వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్యూచర్స్ డేటా ప్రకారం. ఇక మంత్లీ డేటా చూస్తే మనకి 24,390 ఈరోజు. సో 24,390 అంటే లాస్ట్ మంత్ ఫ్యూచర్స్ ఏదైతే ఉందో 23.6 దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అయింది. సో ఇక్కడ 394 నుండి 184 మధ్యలోనే ఫ్యూచర్స్ ట్రేడ్ అయినట్లు కనిపిస్తూ ఉంది. సో ఇక ఇవాళ ఇంట్రాడేకి మనం ఇచ్చిన రెసిస్టెన్స్ పాయింట్స్ ఇవి, మనం సజెస్ట్ చేసిన సపోర్ట్ పాయింట్స్ ఇవి. ఎప్పుడైతే సపోర్ట్ పాయింట్స్ అండ్ ఇక్కడ ఎప్పుడైతే సిపిఆర్ బ్రేక్ అయిందో 390 అంటే సిపిఆర్లోకి ఎంటర్ అయింది, అక్కడ నుండి మనకి మార్కెట్లో ఒక ఫాల్ చూసాం. సో ఇక్కడ ఒక సపోర్ట్ రావచ్చు అనుకున్నాం 242 నుండి 227. సో అది కూడా బ్రేక్ అయింది. సో ఆల్ ద వే మనకి 125 వరకు కూడా వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ ఈ మూడు లెవెల్స్ కూడా వన్స్ సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత మూడు లెవెల్స్ కూడా మనకి బ్రేక్అవుట్ డౌన్ సైడ్ వచ్చినట్లు కనిపిస్తుంది. సో ఇక్కడ 24,000 వీక్లీలో చూసినా కానీ 390.
సో 390 అంటే వీక్లీ సిపిఆర్ అబోవే వెళ్ళింది, బట్ డైలీ సిపిఆర్ అబోవ్ వెళ్ళలేకపోయింది. వీక్లీ సిపిఆర్ అబోవ్ వెళ్ళినప్పటికీ మళ్ళీ మనకి ఒక ఫాల్ అయితే ఆల్ ద వే మనకి 24,226 కూడా బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది ఈరోజు. సో రేపు మనకి 24,050 ఈ లెవెల్లో ఫ్యూచర్స్లో కూడా సపోర్ట్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇక బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ కూడా చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు అరౌండ్ 740 పాయింట్స్ రేంజ్ ఫామ్ అయింది. ఈరోజు వచ్చిన హై 50,750. సో 50,750. సో నిన్నటి 61.8 టచ్ చేసింది. సో 61.8 పైన సాలిడ్గా ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, ఒక 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్. సో ఎప్పుడైతే 38.2 బ్రేక్ అయ్యిందో, 50,592 బ్రేక్ అయ్యిందో మార్కెట్లో ఒక ఫాల్ చూసాం. సో టిల్ 50,005 ఫ్యూచర్స్ మనకి 50,000 బ్రేక్ అవ్వలేదు, బట్ స్పాట్ అయితే బ్రేక్ అయ్యింది. సో ఫ్యూచర్స్ మనకి 50,000 లెవెల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ నిన్నటి -50%. సో ఎప్పుడైతే 38.2 కింద ట్రేడ్ అవుతుందో మార్కెట్లో ఒక నెగిటివిటీ అయితే హీట్ మ్యాప్స్కి వద్దాం. హీట్ మ్యాప్స్కి వెళ్ళే ముందు ఇండెక్స్ మూవర్స్. సో డైలీ నెగిటివ్ సెంటిమెంటే ఉంది, వీక్లీ కూడా నెగిటివ్ సెంటిమెంటే ఉంది. సో మంత్లీ కూడా హ్యూజ్ నెగిటివ్ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పటి వరకు కూడా 800 పాయింట్స్ మనకి నెగిటివ్ సైడ్ కాంట్రిబ్యూషన్ అయింది. సో జూలై ఎండింగ్ నుండి ఈ రోజు వరకు కూడా మేజర్లీ ఐసిఐసి బ్యాంక్, రిలయన్స్, ఎల్ఎన్టీ, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, టీసీఎస్. సో 1 2 3 4 5 6 7 హెవీ వెయిట్స్ ఉన్నాయి. సో టాప్లోనే 7 హెవీ వెయిట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక్కటి కూడా స్ట్రాంగ్ వెయిట్ పాజిటివ్ సైడ్ అయితే ఒక్క హెవీ వెయిట్ కూడా కనిపించట్లేదు. సో ఇక క్వార్టర్లీ చూసినా కానీ మనకి సేమ్ మంత్లీ అండ్ క్వార్టర్లీ సేమ్ ఉంటుంది, హాఫ్ ఇయర్లీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది. ఇక ఇయర్లీ ట్రెండ్ అయితే స్ట్రాంగ్గానే ఉంది, స్టిల్ 41 కౌంటర్స్ పాజిటివ్లోనే కనిపిస్తూ ఉన్నాయి. ఇక హీట్ మ్యాప్స్. సో హీట్ మ్యాప్స్లో మనకి ఈరోజు హయ్యెస్ట్ కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్ వైజ్ టైటాన్, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్, టాటా కన్జ్యూమర్స్ అండ్ నెస్లే ఇండియా. సో ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా బెటర్గా పెర్ఫామ్ చేసినట్లున్నాయి ఈరోజు. అదేవిధంగా వీక్గా పెర్ఫామ్ చేసిన వాటిల్లో బీపీసీఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, శ్రీరామ్ ఫినాన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ బజాజ్ ఫినాన్స్. సో ఫినాన్స్, బ్యాంక్స్ అండ్ ఫినాన్స్ కొంత ఇవాళ ఎక్కువగా వీక్నెస్లో ఉంది. బీపీసీఎల్ కూడా ఎక్కువ వీక్నెస్ అయితే కనిపిస్తుంది. ఇక ఇయర్లీ యాజ్ ఆఫ్ నౌ మనకి ఏవైతే ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్టీఐ మైంట్రీ, బజాజ్ ఫినాన్స్, ఏషియన్ పెయింట్, బజాజ్ ఫిన్సర్వ్, కొటాక్ బ్యాంక్ ఇవి వీక్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ స్ట్రాంగ్గా ఉన్న వాటిలో మనకి ఓఎన్జీసీ, M&M, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, బజాజ్ ఆటో. సో మోర్ దాన్ 40 to 60% మనకి ఈ 5 కౌంటర్స్లో ఈ ఇయర్లో ఒక పాజిటివ్ పర్సంటేజ్ అయితే చూస్తూ ఉన్నాం. సో రేపటికి మనకి నిఫ్టీ స్పాట్ అండ్ ఫ్యూచర్ రెండింటి పరంగా కూడా సో ఈ లెవెల్ మోస్ట్ ఇంపార్టెంట్. సో 24,100 నుండి 24,000 లెవెల్ వరకు కూడా. సో ఒకవేళ మొన్న వచ్చిన లో ఏదైతే ఉందో లాస్ట్ వీక్ ఆ బాటమ్ను ఒకసారి రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ 24,900 మార్క్ ఆ 23,893 మార్క్ కట్ అయితేనే కొంత మనకి ఫర్దర్గా కొంత ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మార్కెట్ సో ఆల్మోస్ట్ ఆల్ అవి ఒక 5 days, ఇవి ఒక 2 days, 7 days నుంచి మార్కెట్ ఒకే రేంజ్లో అయితే కన్సాలిడేషన్ జరుగుతున్నట్లు కనిపిస్తుంది. సో ఏదో ఒక బ్రేక్అవుట్ అయితే రావాలి. సో 24,296 అబవ్ క్లోజ్ అవ్వాలి. లాస్ట్ 2 days ఇదే క్లోజ్ అయింది, మళ్ళీ ఇవాళ దీనికి బిలో క్లోజ్ అయింది. లేదు అంటే 24,025 మార్క్కి బిలో అయినా క్లోజ్ అవ్వాలి ఫర్దర్ వీక్నెస్ రావాలి అంటే. సో 24,025, 24,296 ఈ రెండు కూడా మనకి కీ లెవెల్స్ అవ్వబోతుంది. సో ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. సో తిరిగి మళ్ళీ మనం రేపటి అనాలిసిస్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.